హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 38వ కథతో మీ ముందుకు వచ్చున్నాను. 38వ కథ వచ్చేసి దేవుడు తన ప్రజలను కాపాడును. ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు అరణ్యం గుండా వెళ్తున్నారు. అక్కడ చక్కని రోడ్లు లేవు. ఎక్కడ చూచినా ఇసుక. వాళ్ళకి త్రోవ తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో మోషే వాళ్ళకి చెప్పాడా లేదు. అది దేవుడే చెప్తున్నాడు. చూడండి, ముందు అక్కడ తెల్లని దట్టమైన మేఘం ఉంది. అది ప్రజల ముందే వెళ్తూ ఉన్నది. అదే వాళ్ళకి మార్గం చూపిస్తుంది. ఆ మేఘం ఉన్న చోట దేవుడుంటాడు. మేఘం ఎక్కడికి వెళ్తే ఇజ్రాయేలు అక్కడికి దాని వెంట వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు దారి తప్పిపోరు. పగటిపూట చాలా వేడిగా ఉండేది. సూర్యుడు తీక్షణంగా ప్రకాశించేవాడు. అప్పుడు దేవుడు వాళ్ళకి నీడనిచ్చేవాడు. మేఘం ద్వారా లేదా మనం పిలిచినట్టు మేఘస్తంభం ద్వారా వాళ్ళకి నీడ కల్పించేవాడు. రాత్రి చీకటి పడినప్పుడు ప్రజలకు భయం వేసిందా? అడవి మృగాలు వచ్చేవా? లేదు. ఎందుకంటే మేఘంలో అగ్ని మండుతూ ఉండేది. దానిని అగ్నిస్తంభం అనేవాళ్ళు. ఆ అగ్ని వారికి వెలుగునిచ్చేది. కాబట్టి రాత్రిపూట పూర్తిగా చీకటి ఉండేది కాదు. అడవి జంతువులు మరి దగ్గరికి రావటానికి భయపడేవి. అవి ప్రజలకు హాని చేయటానికి భయపడేవి. దేవుడు వారిని కాపాడుతున్నాడు. వారు భద్రంగా నిద్రపోయేవాళ్ళు. ప్రజలు అలసిపోయినప్పుడు, ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా వాళ్ళు చాలా దినాలు నడిచినప్పుడు దేవుడు చూచేవాడు. అప్పుడు మేఘం ఆగిపోయేది. అంటే మీరిప్పుడు విశ్రాంతి తీసుకునవచ్చని అర్థం. వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి మేఘం కదిలేది. అంటే వీరు మళ్ళీ కదలవచ్చని అర్థం. మేఘం వేగంగా కదిలేది కాదు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు త్వరగా నడవలేరని దేవునికి తెలుసు. దేవుడు తన ప్రజల పట్ల ఎంతో మంచితనం చూపిస్తున్నాడు. దీనిని వాళ్ళు మరువనంత కాలం ఆయన వారిని అలాగే చూస్తాడు. ఈజిప్టు నుండి ప్రయాణమైనప్పుడు ప్రజలు రొట్టెలు, నీళ్లు తెచ్చుకున్నారు. అయితే నీళ్ళన్నీ అయిపోయాయి. వాళ్ళకి చాలా దాహం వేసింది. వాళ్ళు చుట్టూ చూచారు. ఎక్కడ చూచినా ఇసుక మాత్రమే కనిపించింది. చిట్ట చివరికి పరిగెత్తారు. నీళ్లు త్రాగటం మొదలుపెట్టారు. కానీ త్రాగలేకపోయారు. అవి చేదుగా ఉన్నవి. దీంతో ప్రజలకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు మోషేకు ఫిర్యాదు చేశారు. మేమిప్పుడు ఏం త్రాగాలి? చేదు నీళ్లు తప్ప మరేమీ లేవు అన్నారు. అలాంటప్పుడు ఎంత విచారకరం! దేవుడు ఇప్పటిదాకా వాళ్ళని పోషిస్తూ వచ్చాడు కదా. అదంతా అప్పుడే మర్చిపోయారు. మోషే సహాయం కోసం దేవుడికి మొరపెట్టాడు. దేవుడు మోషే మొర విన్నాడు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. అదిగో మోషే వస్తున్నాడు. అతని చేతిలో ఒక కర్ర ముక్క ఉన్నది చూడండి. అతడు దానిని నీటిలో వేశాడు. మోషే ఎందుకలా చేశాడు? ఆ కర్ర ముక్క నీటిని బాగు చేయలేదు కదా. అవును, అతడు నీటిని రుచిని మార్చలేడు, కానీ దేవుడు చేయగలడు. ఏం చేయాలో దేవుడే మోషేకు చెప్పాడు. కాబట్టి అతడు దానిని నీటిలో వేశాడు. అతడు ప్రజలతో, వెళ్ళి త్రాగండి, అప్పుడు నీళ్లు తీయగా ఉంటాయి అన్నాడు. కొందరు నెమ్మదిగా నీళ్ళ రుచి చూచారు. నిజమే, అవి తీయగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు వాటిని త్రాగవచ్చు. వాళ్ళ దాహం తీరంత వరకు దేవుడు అద్భుతంగా వారిని మళ్ళీ కాపాడాడు. దేవుడు మనల్ని కూడా సంరక్షిస్తాడు. ఆయన నిత్యం మన అవసరాలను తీరుస్తాడు. మనం బడిలో ఉన్న ఆటలాడుకుంటున్నా, రాత్రివేళ ఏడుస్తున్నా చూడగలడు. తన పిల్లలను ప్రత్యేకంగా సంరక్షిస్తాడు. మనం ఆయన పిల్లలమైతే మనలను విడువడు, ఎడబాయడు. మనం చచ్చిపోయే సమయంలో కూడా మనతో కూడా ఉంటాడు. చూసారు కదా పిల్లలు. నెక్స్ట్ వీక్ మరొక కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.